ఈ ఎండలకి ఈ ఆకుకూర గనక వండి పిల్లలకు పెడితే చాలా ఇష్టంగా తింటారు. తోటకూర, చుక్కకూర 2 కలిపి ప్రిపేర్ చేశాను మా పిల్లల కోసం. అది మా పాప తిని ఎలా ఉందో చెప్పంటే చెప్తది. సూపర్‌గుంది మమ్మీ అని చెప్తుంది. ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను వచ్చేసేయండి. ఒక చిన్న డేక్షా ఒకటి తీసుకొని దాంట్లో ఒక ఉల్లిపాయ కట్ చేసుకోవాలి. దాంట్లోనే ఒక 2 పచ్చిమిర్చి, మంట కావాలంటే ఎక్స్‌ట్రా ఇంకేసుకోవచ్చు. మా పిల్లలకు కొద్దిగా మంట తక్కువ కాబట్టి నేను ఒక 2 ఏసాను. దాంట్లోనే ఒక టమాటా కట్ చేసుకోవాలి. టమాటాను కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని, అలా కట్ చేసుకున్న దాంట్లో కొంచెం లైట్‌గా చిటికెడు పసుపేసుకోవాలి. ఒక 2 స్పూన్ల కారం, కొంచెం చింతపండు, ఇక ఆకుకూర కట్ చేసుకున్నాను. మొత్తం నీట్‌గా కడిగేసుకొని ఆ డేక్షాలో అలా పెట్టేసుకోవాలి. మొత్తం అలా అలా దాంట్లో పెట్టేసిన తర్వాత మూత పెట్టుకొని గ్యాస్ మీద పెట్టేసేయాలి. ఒక 5 నిమిషాలయితే ఉడికిపోయిద్ది బాగా. బాగా కుక్ అయిపోయింది. బాగా ఉడికింది. బాగా కుక్ అయిపోయింది. ఒక 10 నిమిషాలు కొంచెం ఉప్పేసుకొని మెత్తగా అలా కుక్ చేసుకోవాలి. దాంట్లో పోపుకి కొంచెం జీలకర్ర, చిన్నులపాయి, కరివేపాకు, ఎండుమిర్చి మొత్తం బాగా ఫ్రై చేసుకొని మెత్తగా రుబ్బుకున్న దాంట్లో ఏసేసుకోవాలి. మొత్తం అలా ఏసేసుకొని కొంచెం ఒక 5 నిమిషాలు పొయ్యి మీద పెట్టేసి ఆ నూనె అదంతా దానికి పట్టేటట్టు మొత్తం కలుపుకొని ఉంచుకోవాలి. ఇలా చేసుకొని తింటే చాలా బావుండిద్ది. నచ్చితే లైక్ చేయండి. బాయ్.